మంచోడు కాదు. గుణహీనుడైన మానవుని, గుణహీనుడైన మానవుని రుణము చెల్లించదలిచావా, మహిమను విడిచావా. మంచితనమన్నదే లేని వంచకుని కరుణించావా. ఏముందయ్యా మా దగ్గర, ఎందుకయ్యా ఇంత ప్రేమించావు, ఇంత ప్రాణం పెట్టావు. ఏమండి, చెడిపోయిన కొడుకే బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, నిండు నూరేళ్ళు బతకాలి, వాడు అనేకులకి ఇచ్చే స్థితిలో ఉండాలి, వాడికి సమృద్ధి ఉండాలి, వాడు 10 మంది చేత మంచి అనిపించుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి గుర్తింపు పొందాలి, వాడికి ఉద్యోగం రావాలి, వాడికి పిల్లలు పుట్టాలి, వాడి వ్యాపారం బాగుండాలి, నేనేమైపోయినా పర్వాలా నా బిడ్డ చల్లగా ఉండాలని కోరుకుంటావు కదా తండ్రి, కోరుకుంటావు కదా తల్లి, కోరుకుంటావు కదరా చెల్లి. మట్టి పురుగు నీకే ఇంత ప్రేమ ఉన్నప్పుడు, ప్రేమ అంటేనే ప్రభు, ఆయనకి ఎంత ఉండాలి. ఇప్పుడు మరి ఆయన ఒక తండ్రి, ఆయన ఒక తండ్రి, మనకి తండ్రి, ఒక నాన్నగా నీ బిడ్డల గురించి నువ్వేం ఆలోచిస్తావో నాన్నగా మరి ఆయనేం ఆలోచిస్తాడు. నువ్వు దరిద్ర గొట్టు స్థితిలో ఉండాలని కోరుకుంటాడా? అప్పులు పాలై వాళ్ళ చేత ఇళ్ళ చేత చా అనిపించుకోవాలి, నువ్వు నలుగురు చేత నవ్వుల పాలు కావాలి, ఊహించుకునే స్థితిలో ఉండాలనుకుంటాడా? కోరుకుంటాడా? అదేనా దేవుని ఆశ? అదేనా దేవుని కోరికే? అసలు నేనేమై ఉండాలని నా ప్రభువు కోరుతున్నాడు, నా తండ్రి కోరుతున్నాడని ఒక్కసారి ఆలోచించు, నీకే అర్థమైద్ది. మరి అంత ప్రేమించేవాడు, నేను అంత బాగుండాలని కోరుకునేవాడు, మరి నేను ఇన్ని బాధలు పడుతుంటే మరి నన్ను ఎందుకు పట్టించుకోడు? నువ్వు చెప్పింది నిజమైతే మరి నాకు ఈ పరిస్థితులు ఏవి రావద్దు కదా. చెప్పండి, మీ అబ్బాయికి సూదులు పడవటం నీకు ఇష్టమా? మీ వాడిని పడేసి సూదులు పడవటం నీకు ఇష్టమా? మీ వాడిని ఒళ్ళు పచ్చడయ్యేటట్టు తన్నటం నీకు ఇష్టమా? నీ వాడు నీ కొడుకు కూతురు సంవత్సరాలు నీకు దూరమై బతకటం నీకు ఇష్టమా? ఒక్కరోజు ఊరుకుంటావు నీ బిడ్డ కనపడకపోతే? అమ్మాయి ఏదంటావు, అబ్బాయి ఏడంటావు సాయంత్రానికి. అదే బిడ్డ భవిష్యత్తు బాగుండాలని మనసు రాయి చేసుకొని హాస్టల్కి పంపిస్తావు ఏడుస్తానే, బాధంతా కడుపులో పెట్టుకొని ఏమీ లేనట్టు. వాడి బట్టలన్నీ తీసుకొని, అమ్మాయి బట్టలన్నీ తీసుకెళ్ళి ఆ కావాల్సిన వస్తువులన్నీ కొనిపెట్టి నిండు బండిలాగా లోపల గందరగోళం అయిపోతావు. ఈ పిల్ల లేకపోతే ఒక్క రోజు నడవదు నాకు, ఎట్టావో గడపాలి, వీళ్ళు లేకపోతే ఇంట్లో కళే ఉండదు, ఎట్లా ఇప్పుడు ఏం చదువు, ఈ చదువు వల్ల నా బిడ్డను దూరం కావాల్సి వచ్చింది నేనని ఏడ్చుకుంటా తల్లిదండ్రి. పిల్లలు అనుకుంటారు మా అమ్మకి ఎంత కఠినమో, మా నాన్నకి ఎంత కఠినమో. అసలు సరిగా ప్రేమించరు నన్ను, ప్రేమిస్తే ఈ దిక్కుమాలిన హాస్టల్ ఎందుకు పడేస్తారు నన్ను? పిచ్చిదానా, నీకు అర్థం కాదమ్మా, చాలా ఏడుస్తారు వెళ్ళు. నిన్ను వదిలిపెట్టి వచ్చి దారి పొడుగునా ఏడ్చుకుంటూనే వస్తారు వెళ్ళు. కానీ తప్పదు, నీ భవిష్యత్తు బాగుండాలి, అందుకోసం వాళ్ళ హృదయాన్ని, వాళ్ళ ప్రేమని అణుచుకొని, హృదయాన్ని రాయి చేసుకొని ఆ ఎడబాటుని ఇష్టపడతారు. అందుకే యేసయ్య కూడా మన భవిష్యత్తు బాగుండాలనే మనకు ప్రస్తుతం ఎడమై ఉన్నాడు, మనల్ని ఒంటరిగా ఈ భూమి మీదకి పంపించాడు. తల్లిదండ్రులన్నా మనకు దూరంగా ఉంటారేమో కానీ ఆయన పంపటం అయితే పంపాడు, కానీ ఆత్మరూపంలో ఎల్లప్పుడూ మనకు తోడుగానే ఉన్నాడు ఆయన. ఇది నిజం. అమ్మా నాన్న హాస్టల్లో వదిలేసి ఇంక పట్టించుకోకుండా వదిలేస్తారేమో, ఎప్పుడో ఆ సెలవు రోజు పోయి పలకరించి వస్తారేమో, కానీ ఈయన చూడటానికి మనకు దగ్గర లేనట్టే ఉన్నాడు, కానీ ఆత్మ ద్వారా నిరంతరం రాత్రింబగళ్ళు మనతోనే ఉన్నాడు. తల్లిదండ్రులకి బిడ్డ ఎడబాటు ఇష్టమా కష్టమా? మీరు చెప్పండి. మీ పిల్లలు ఎప్పుడు ప్రతిరోజు మీతోనే ఉండాలని కోరుకుంటారా? వద్దు వాడు నా దగ్గర వద్దు, వాడు దూరంగా ఉండాలని కోరుకుంటావా? అమ్మాయి దూరంగా ఉండాలని కోరుకుంటావా? పెళ్లి చేసిన తర్వాత కూడా
అల్లుడిని ఎట్టన్నా బతిలాడుకొని వాడిని కూడా ఇంట్లో తెచ్చిపెట్టు. ఎందుకు? అమ్మాయి కోసం, కూతురు కోసం. కొంతమంది పాపం అత్తమామలు కోడల్ని గట్టిగా ఇబ్బంది పెడితే కొడుకుని ఏడ దూరం చేసిద్దని కొడుకును పక్కన పెడతారు, కోడల్ని పూజిస్తూ ఉంటారు. అమ్మా, లైసెన్స్ నీకే అప్పచెప్పామమ్మా, నీ చేతుల్లోనే ఉందమ్మా వాడి లైఫ్, నువ్వు మా దగ్గర ఉంచినా నువ్వే, వాడిని ఎడగొట్టినా నువ్వే తల్లి, నీకు సలామమ్మా, నీకు రోజు కొలుపు కొలుస్తామమ్మా, వాడిని మాత్రం దూరం చేయొద్దమ్మా అని కడుపులో పెట్టుకొని పైకి దండాలు పెడుతుంటారు కోడలమ్మకి. ఎందుకు? కొడుకు ఎడం కాకూడదని. అంత ఇష్టపడేటువంటి బిడ్డ సాంగత్యాన్ని కావాలని కొన్నిసార్లు కష్టమైనా సరే హాస్టల్లో పడేస్తారు. హాస్టల్లో పడేసే తల్లిదండ్రులకు ప్రేమ లేదని అనుకోవద్దు పిచ్చి పిల్లలారా. తప్పనిసరి పరిస్థితుల్లో నీ భవిష్యత్తు బాగుండాలి, నీకు క్రమశిక్షణ రావాలి అని వాళ్ళ హృదయాన్ని రాయి చేసుకొని వదులుతారు. సూదులు కూర్చోటం నీ కొడుక్కి నీకు ఇష్టమా? నీ కూతుర్ని కూర్చోటం ఇష్టమా అంటే ఇష్టం లేదు. కానీ ఏం చేద్దాం? బిడ్డకు వచ్చిన జబ్బు తగ్గాలంటే నువ్వే దగ్గర కూర్చొని మరీ సూదులు పడిపిస్తావు, తప్పదు కదా. చేదైనవి నీ బిడ్డ తినటం నీకు ఇష్టమా? లేదు. మరి ఆమెకు వచ్చిన రోగానికి నువ్వే దగ్గరుండి మామూలుగా మింగకపోతే లెంపకాయ ఇచ్చైనా సరే మింగిస్తావు. జ్వరం వచ్చింది అప్పుడప్పుడు. నా చిన్నప్పుడు జ్వరం వచ్చింది. ఆ జ్వరం బిళ్ళ ఉంటుంది టాబ్లెట్, చేదు, నాలుగు తగిలిందంటే విషం ఉన్నట్టే ఉంటుంది. అది నోట్లో వేసుకోగానే వాంతి వచ్చింది. అనగానే రేయ్ అంటాడు, వెంటనే నీళ్ళు పోసుకొని ఇక్కడ అరుస్తాడు నాన్న. ఎందుకు? 2 కారణాలు. ఒకటి ఆర్థిక పరిస్థితి, ఆ బెళ్ళు పూసేసాను మళ్ళీ టాబ్లెట్ కొనకు రావాలా. రెండోది అది మింగకపోతే నేను పోతా, జ్వరం కదా, అది తగ్గాలి, టాబ్లెట్. చేదు తినటం ఇష్టం లేదు మనకి, మన తండ్రికి కూడా ఇష్టం లేదు. కానీ మనకు జ్వరం వచ్చినప్పుడు ఆయనే చేదు తెచ్చి మింగిస్తాడు. సూదులు గుచ్చటం మనకి ఇష్టం లేదు, మన నాన్నకు కూడా అస్సలు ఇష్టం లేదు. కానీ ఏం చేద్దాం? మాయదార రోగాలు వచ్చినప్పుడు దగ్గరుండి మరి. అలాగే పుట్టటమే మనం రోగులుగా పుట్టాం. ఆదాం హవ్వల రక్తం పంచుకు పుట్టాం. ఆ రోగం పేరు పాపం. ఆ పాప రోగంతో పుట్టాం కనుక ఈ ట్రీట్మెంట్లన్నీ అవసరమైనాయి. బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టునో, శిక్షాదండము దాన్ని తోలివేయును. అర్థమైందా? లేకపోతే ఆయన మనల్ని ఏమన్నా ద్వేషిస్తాడా? మనకేమన్నా శత్రువా? ఆయన ప్రేమించినట్టు మనల్ని ఎవరు ప్రేమిస్తారని? అంత ప్రేమించేవాడు ఇన్ని బాధలకు ఎందుకు అప్పచెప్పాడంటే తప్పలా. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి కాచుకుంటాడు, కన్న తండ్రిల తోడుండి ఆదుకుంటాడు. ఏమండి, ఈరోజు నీలో నాలో మంచి అనేది ఏదన్నా డెవలప్ అయిందంటే ఆ శ్రమానుభవం వల్లనే మనకి ఇవన్నీ వచ్చినాయి. నేను ఏమనుకోవద్దు, చాలాసార్లు చెప్పాం, మళ్ళీ చెప్తున్నా. ఆ కొలిమిలోకి దేవుడు కానీ మనల్ని తేకపోతే మనంత నడమంత్రం, మనంత మిడిమేళం ఇంకొకడు ఉండడు. స్తోత్రం. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? అవునా? అందరూ 2 చేతులు ఎత్తుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నిజమా కాదా? ఒక రేంజ్లో మనల్ని సాధన చేసుకొచ్చాడు కాబట్టి. అంటే ఇవన్నీ అవసరమా అనవసరమా? అవసరం కాబట్టే తప్ప మన మీద పగబట్టి కాదు, లేకపోతే మనల్ని ఆ స్థితిలో ఉండాలని ఆయన ఏదో ఆశపడింది కాదు.
మనము నెమ్మదిగాను సుఖముగాను సంపూర్ణ భక్తి కలిగి మాన్యతగా గౌరవనీయంగా బతకటమే ఆయనకి ఇష్టం. మనం ఆశీర్వదించబడి ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండటమే ఆయనకి ఇష్టం. మనం ఆరోగ్యవంతులమై ఉండి ఇతరులకు కూడా దీవెనకరంగా సేవ చేయటమే ఆయనకి ఇష్టం. దేశం యొక్క ఉన్నత స్థలములకు మనం ఎక్కుట ఆయనకి ఇష్టం. ఏమండి, రిక్షా దొక్కి జీవించి ఆయన కొడుకు పుట్టాడంట. ఏం చేస్తావురా కొడుకు పుడితే అంటే, కష్టపడి డాక్టర్ని చేయాలన్నాడంట. ఈయనేమో రిక్షా దొక్కుతాడు, కొడుకేమో డాక్టర్ కావాలని. ఒకసారి పోలీస్ సెక్యూరిటీతో ఒక అమ్మాయి చౌరాస్తాకు వచ్చింది, సెంటర్కి వచ్చింది. 4 రోడ్ల కూడలి. అక్కడ ఒక పెద్ద ఆయన రిక్షా బండి పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. వరుసగా రిక్షా బండ్లు ఉన్నాయి, ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు అక్కడ. ఈమె కారు దిగి ఆ రిక్షా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రిక్షా ఎక్కి కూర్చుందంట. ఈ వచ్చిన సెక్యూరిటీకి అంతా మైండ్ పోయి, మేడం అది మీకు భద్రత కాదు, మేమంతా ఉన్నాం కదా, మీరు ఏంటి మేడం అంటే, ఇంక మీరు వెళ్ళిపోండ్రా బాబు, నేను వెళ్ళిపోతాను అన్నట్టు. అట్లా కుదరదు మేడం, మా బాధ్యత ఇది అంటే, సరే అంతగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెనకబడి రండి, నేను మాత్రం ఈ రిక్షాలోనే పోతా అన్నట్టు. ఆయన నవ్వుతున్నాడు, ఆమెకెళ్ళి చూస్తున్నాడు, వాళ్ళకెళ్ళి చూస్తున్నాడు. చూస్తావే పద, ఇంకంతా ఎక్కి కూర్చొని తొక్కుకుంటా తీసుకెళ్తాను. వాళ్ళు బయటలాడు, మేడం అర్థం చేసుకోండి మేడం. ఏందయ్యా, ఏంది మీ గొడవ? మేము వస్తాం మేడం, కారు ఎక్కండి మేడం అంటే, కారు ఎక్కేదర పిచ్చోడా ఆయన, మా నాన్నరా నాయన. భద్రత కాదు అంటారు. ఇన్నేళ్ళు ఆయన భద్రతలోనే బతికానరా నేను. తన ప్రాణమైనా పెట్టేస్తాడు నా కోసం మా నాన్న. నన్ను ఐఏఎస్ ఆఫీసర్ చేయాలని ఆశపడ్డాడు, దానికోసం అహోరాత్రాలు కష్టపడ్డాడు. ఇదే రిక్షా తొక్కి రూపాయికి రూపాయి భద్రం చేసి చదివించాడు. ఈరోజు నేను ఆ మెట్టుకెక్కి ఆయన కళ నిజం చేసి ఆయన బండి ఎక్కాను నేను. అంటే ఏడ్చుకుంటా కళ్ళు దుడుచుకుంటూ పోతాను. కూతురు మాటలిని రియల్గా జరిగింది. నెట్లో చూడండి, ఇట్లాంటి చూడండి, చెత్త చూడవాకండి. ఏడాడి చెత్త అంతా చూసి మైండ్ పాడు చేసుకుంటారు చెత్త వారాలు. ఇట్లాంటివి చూడండి, జీవితాలు మారుతాయి. పిల్లలకు చూపించండి, ఆదర్శంగా తీసుకుంటారు. రియల్గా జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రిక్షా దొక్కే ఒక రిక్షా కార్మికుడు, నేను రిక్షా దొక్కుతున్నా, నా బిడ్డ ఆ స్థితిలో ఉండకూడదు, నా బిడ్డ ఉన్నత స్థితిలో ఉండాలి. రిక్షా దొక్కే కార్మికుడే తన బిడ్డని కలెక్టర్ చేయాలనుకుంటే, సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన పిల్లలమైన మనల్ని ఎలా చూడాలనుకుంటాడు ఒక్కసారి ఊహించండి. ఉన్నతంగా చూడాలనుకుంటాడా, దరిద్రంగా చూడాలనుకుంటాడా? అర్థం కాలేదా మరి దేవుని మనసు నీకు? అర్థమైందన్నయ్య, నువ్వు చెబితే ఆలోచన వస్తుంది, కానీ మరి నాకు ఈ పరిస్థితులు ఏంటంటే, ఇందా చెప్పాగా, అవసరాన్ని బట్టి నీలో వినయము, సాత్వికము, మృదుత్వము, నిర్వలత్వము, మంచి మనస్సాక్షి, దైవిక ప్రేమ, స్వస్థ బుద్ధి, విశాల హృదయం, ఇవన్నీ, క్షమాగుణం, దయాగుణం, కనికరం మొదలైనవన్నీ నీకు రావాలంటే నలిగిన విరిగిన అనుభవాలు నీకు నాకు ఉండాలి. అందుకని అంతే తప్ప నిన్ను నన్ను శాశ్వతంగా శాపానికి, దరిద్రానికి, రోగానికి, నిందకి, అవమానానికి, ఈ వేదనలన్నిటికీ శాశ్వతంగా అప్పచెప్పాలనేది ఆయన ఉద్దేశం కాదు. కాదు 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 అర్థమైందా? మీకు క్లియర్గా అర్థమైందా? కాబట్టి యేసయ్యను చేర్చుకున్నారు.
ఆయనకు సముచిత స్థానం ఇచ్చి, అసలు ఆయన మిమ్మల్ని ఏమి చేయగోరుచున్నాడో, ఆయన మీ నుంచి ఏం ఆశిస్తున్నాడో అది మీరు అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. యేసు ప్రభుని చేర్చుకున్న గృహము, యేసు ప్రభుని చేర్చుకున్న హృదయము, నిజంగా యేసుకి సముచిత స్థానం ఇచ్చే సంఘము, ఈ మూడు వర్ధిల్లుతాయి.